తాడికొండ నియోజకవర్గానికి చూసుకుంటే గెలుపు మాట పక్కన పెడితే అసలు పోటీ చేస్తేనే చాలు అనుకునే నేతలే చాలా మంది ఉన్నారు అంటున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఆశించడం తప్పులేదు, అది ప్రతి పౌరుడి యొక్క హక్కు. మీ వర్షానికి వస్తే తోకల రాజవర్ధన్ రావు అంటే రాయపాటి కుటుంబం యొక్క అండదండలతో ముందుకొస్తున్నారు, టికెట్ ఆశిస్తున్నారు. పరిస్థితి వచ్చింది. సో తాడికొండ నియోజకవర్గంలో ఏ ఫ్యామిలీకి ఎక్కువ బలం ఉన్నదయ్యా అంటే మరి తాడికొండ నియోజకవర్గంలో చూసుకుంటే ఒకే పార్టీలో ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారు. నెక్స్ట్ అంటే శ్రావణ్ కుమార్ కానీ, ఖమ్మంపాటి శిరీష కానీ, రాజవర్ధన్ గా మీరు కానీ, మరి ముగ్గురు పార్టీ నేతలు ఒకే పార్టీ నుంచి వచ్చారు బయటకి. అయితే మేము అడుగుతున్నది ఏందయ్యా అంటే మరి రాజధాని విషయానికి వస్తే కనుక రాజధాని ఏర్పాటైన తర్వాత పనులు ప్రారంభించారు. ఆ టైంలోనే టీడీపీ ఓటమి పాలైంది. చాలా బాధపడిన సందర్భాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మరి తాడికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి గారు వైసీపీ నుంచి గెలిచారు, మళ్ళీ టీడీపీ పార్టీలోకి వచ్చారు. అక్కడ నుంచి సస్పెండ్ అయిన కారణంగా శ్రీదేవి గారి గురించి మనం చూస్తా ఉన్నట్లయితే ఆయన రాజకీయాలకు కొత్త. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన ఘటన, ఆ టైంలో అసలు మీరు కనుక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంటే ఎలా రెస్పాండ్ అయ్యేవారు? కనుక ఆ ఇన్ఛార్జ్ పొజిషన్ లో ఉంటే తోలు తీసి ఆరేసి ఉండండి, అందులో డౌటే లేదు. సో ఆ రోజున ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు అతను ఒక్క మాట ఆజ్ఞాపిస్తే కొన్ని వేల మంది వెళ్ళిపోయి ముక్కలుగా తుంపులుగా కొట్టేవారు. మరి నెక్స్ట్ ఇక్కడ నాయకుడిగా ఎమ్మెల్యేగా మళ్ళీ బరిలోకి దిగుతున్నారు టీడీపీ పార్టీ తరపు నుంచి. నియోజకవర్గ ప్రజల సమస్యలు అసలు మీ దగ్గరికి ఎంతవరకు వచ్చాయి? అంటే ఒక్కొక్క మండలానికి ఒక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తులూరు మండలం అనేది రాజధాని ప్రాంతం ఉన్నటువంటి మండలం. అక్కడ వచ్చేసేటప్పటికి రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ చూసుకుంటే సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ధీమాగా వెళ్తున్నారు ప్రజల్లో. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అయితే తక్కువ చేసి మాట్లాడుతున్న ఉద్దేశం కాదండి.